లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్తో పాటు తెలుగులోను కథానాయిక బిజీగా ఉంది. ప్రస్తుతం తారక్తో దేవర రామ్ చరణ్తో సానా బుజ్జిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతుంది. జాన్వీకి తిరుమల శ్రీవారు అంటే ఎనలేని భక్తి. తరచూ తిరుమల వెళ్తుంటారు. తన సినిమా విడుదలకు ముందు పుట్టినరోజు నాడు ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. ఇటీవల కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తరచూ అక్కడికి వెళ్ళడానికి గల కారణాన్ని తెలిపారు. తన తల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లు మార్చుకున్నట్టు ఆమె చెప్పారు. అమ్మ కొన్ని విషయాలు బాగా నమ్మేది. ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పనులు చేయడానికి అంగీకరించేది కాదు. శుక్రవారం రోజు జుట్టు కత్తిరించుకోకూడదు, అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదనే చెప్పుతుండేది. ఆ రోజు నల్ల దుస్తులు కూడా వేసుకోనిచ్చేది కాదు. ఆమె బతుకున్నప్పుడు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు. మూఢనమ్మకాలన్నీ కొట్టిపడేసేదాన్ని. కానీ ఆమె మా నుంచి దూరం అయ్యాకనే వీటిని నమ్మడం మొదలుపెట్టాను. ఆమె కంటే నేను ఎప్పుడూ ఎక్కువగా విశ్వసిస్తుంటాను. అమ్మ ఎప్పుడు తిరుమల దేవుడిని పేరు తలుచుకుంటూ ఉండేది. షూటింగ్ గ్యాప్లో కూడా నారాయణ నారాయణ అనుకుంటుండేది. ప్రతి ఏడాది పుట్టినరోజు నాడు స్వామివారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకు నేను తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్ళినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచూ వెళ్తుంటానని అన్నారు. ప్రస్తుతం జాన్వీ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.